మొన్న ఆగస్టు 15-16వ తేదీ రాత్రి జరిగిన అలస్కా సమావేశంలో పుతిన్ తలపై నుండి ఒక B-2 స్టెల్త్ బాంబర్ అండ్ 4 F-35 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఎగిరాయి. ఈ విమానాల ద్వారా అమెరికా పుతిన్ ను బెదిరించాలి అని చూసింది. కానీ పుతిన్ ట్రంప్ నే కన్విన్స్ చేసి డాన్బాస్ ఏరియాస్ ను రష్యాలో కలిపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఫస్ట్ B-2 బాంబర్స్ మజల్ ఫ్లెక్సింగ్ ఎందుకు చేశాయి, పుటిన్ ను చంపడానికి ట్రై చేశారా, అలస్కా మీటింగ్ లో పుటిన్ రాలేదు, పుటిన్ బాడీ డబుల్ వచ్చాడు, అలస్కా మీటింగ్ తర్వాత అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదటగా B-2 స్టెల్త్ బాంబర్స్ పుటిన్ తలపై నుండి పాస్ అయిన వీడియో ఒకసారి చూడండి. ఆ తర్వాత గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చూసారు కదా, ఈ మ్యాప్ చూడండి. ఇది రష్యా. ఇక్కడ అలస్కా ఉంటుంది. ఈ పాయింట్ లో ఎల్మాంట్ ఫోర్డ్ మిలిటరీ బేస్ ఉంది. ఈ రెడ్ కార్పెట్ వెల్కమ్ మొత్తం ఈ మిలిటరీ బేస్ లోనే జరిగింది. పుతిన్ ట్రంప్ ను కలిశాడు. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో B-2 బాంబర్స్ ఎగిరాయి. ఈ బాంబర్స్ ను పుతిన్ చూశాడు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే పుతిన్ భయపడ్డాడు అంటున్నారు, పుతిన్ ను చంపడానికి ట్రై చేశారు అంటున్నారు. ఇది నిజం కాదు. బట్ అమెరికా ఈ బాంబర్స్ ద్వారా ఒక సందేశాన్ని రష్యాకు ఇవ్వాలి అని చూసింది. మజల్ ఫ్లెక్సింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. అమెరికా కావాలనే ఈ B-2 బాంబర్స్ ను పుటిన్ తలపై నుండి తీసుకువెళ్లి ప్రపంచంలో ఎవరి దగ్గర లేని స్టెల్త్ బాంబర్స్ మా దగ్గరే ఉన్నాయి. ఈ B-2 స్టెల్త్ బాంబర్స్ అన్డిటెక్టెడ్ గా ఎక్కడికైనా వెళ్ళగలవు. ఇవి అణ్వాయుధాలను కూడా క్యారీ చేయగలవు. అమెరికా తలుచుకుంటే ఈ మీటింగ్ లో ఈ క్షణంలో పుతిన్ ను కూడా లేపేయగలదు. మాస్కోలో కూడా దాడి చేయగలదు. మీ దగ్గర ఉన్న S-500 B-2 ను పట్టుకోలేదు అనే సందేశాన్ని అమెరికన్ ఆర్మీ రష్యన్ ఆర్మీకు ఇచ్చిందన్నమాట. అలస్కాకు పుతిన్ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానంతోనే వెళ్ళాడు. పుతిన్ కు ఘన స్వాగతం పలికారు. ఇవన్నీ దౌత్య నీతి కిందకొస్తాయి. ఈ మీటింగ్ అనేది డిప్లొమాటిక్ గా జరిగిన గెట్ టుగెదర్ లాంటిది. అయితే మిలిటరీ పరంగా ఇంకా రష్యన్ అమెరికా రెండు ఆర్మీస్ వార్ ఫుటింగ్ లోనే ఉన్నాయి. అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది అన్నమాట. ఇక్కడ కొంతమంది పుతిన్ బాడీ డబుల్ వచ్చాడు, పుతిన్ మీటింగ్ కు రాలేదు అని కూడా అంటున్నారు. పుతిన్ కు ఇంగ్లీష్ రాదు, బట్ పుతిన్ ఇంగ్లీష్ లో మాట్లాడాడు. పుతిన్ బాడీ లాంగ్వేజ్ కూడా విచిత్రంగా ఉంది. పుతిన్ హైట్ డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీ కాన్స్పిరసీ థీరీస్ మాత్రమే. ఇవన్నీ అబద్ధాలు. ఇందులో ఎటువంటి నిజం లేదు. పుతిన్ అంత పిరుకోడు కాదు. స్వయానా పుతినే అక్కడికి వచ్చాడు. ఎందుకని అమెరికా B-2 బాంబర్స్ తోనే ఇలా చేసింది అంటే B-2 బాంబర్స్ ఉన్న స్టెల్త్ ఫీచర్ కారణంగా ఈ విమానం రష్యా దగ్గర ఉన్న యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్స్ కు దొరకవు అనమాట. ఒక ఫైటర్ జెట్ ను యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా డిటెక్ట్ చేస్తుంది? S-400 ఉంది అనుకుందాం. S-400 ఆకాశంలో రేడియో వేవ్స్ ను పంపుతుంది. ఈ వేవ్స్ కనుక ప్లేన్ బాడీకు తగిలితే వేవ్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి, అంటే వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చిన లొకేషన్ ను ట్రాక్ చేసి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ట్రాక్ చేస్తుంది అన్నమాట. B-2 బాంబర్స్ విషయంలో రేడియో వేవ్స్ వెనక్కి రావు. B-2 బాంబర్ షేపే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ విమానానికి టెయిలే ఉండదు, అంటే తోక ఉండదు. ఈ విమానం రేడియో వేవ్స్ ను స్కాటర్ చేస్తుంది అనమాట. ఈ B-2 బాంబర్స్ యొక్క స్కిన్ లో రాడార్ అబ్జార్బెంట్ మెటీరియల్ అంటే RAM ఉంటుంది. ఆ కోటింగ్ ఉంటుంది. ఇది రేడియో వేవ్స్ ను అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మామూలుగా అయితే ఫైటర్ జెట్స్ థ్రస్ట్ ను జనరేట్ చేయడానికి హీట్ ను వదులుతాయి. కొన్ని రాడార్స్ హీట్ ద్వారా కూడా ట్రాక్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ B-2 బాంబర్స్ అసలు హీట్ నే జనరేట్ చేయవు, అంటే హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ప్రపంచంలో ఎవరి దగ్గర లేని B-2 బాంబర్స్ మా దగ్గరే ఉన్నాయని చెప్తూ అమెరికా రష్యాను భయపెట్టడానికి పుతిన్ ను ఇంటిమేట్ చేయడానికి ట్రై చేసింది. రష్యాకు కేవలం 80 కిలోమీటర్స్ దూరంలోనే అలస్కా ఉంది. అలస్కాలో అమెరికన్ మిలిటరీ అండ్ నేవల్ బేస్ ఉంది. రేపు రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసిన అణ్వాయుధాలతో లేపేయడానికి ట్రై చేసిన అలస్కాలో ఉన్న మా యొక్క B-2 బాంబర్స్ F-35 ఫ్లీట్ F-22 అన్ని వచ్చి మాస్కో పైన దాడి చేయగలవు అన్నట్లు ఏదో సందేశాన్ని ఇవ్వాలి అని ట్రై చేశారు. అలస్కా మీటింగ్ ముందు రష్యా కూడా ఇలాంటి మజల్ ఫ్లిక్సింగ్ చేసింది. న్యూక్లియర్ మిసైల్స్ ను టెస్ట్ చేసింది. దాని గురించి వీడియో కూడా చేశా. బురోవెస్టిక్ మిసైల్స్ ను టెస్ట్ చేసింది. ఈ మిసైల్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇవి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలవు. దీనికి రేంజ్ ఉండదు, అన్లిమిటెడ్ రేంజ్ అన్నమాట. ఈ న్యూక్లియర్ మిసైల్స్ ను ఇన్విన్సిబుల్ అంటారు. ఇలాంటి ఒక న్యూక్లియర్ మిసైల్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. రష్యానే దీన్ని ఫస్ట్ టైం టెస్ట్ చేస్తోంది. ఈ న్యూక్లియర్ మిసైల్స్ ను అమెరికా తయారు చేసే గోల్డెన్ డోమ్ కూడా డిటెక్ట్ చేయలేదంట. అంతేకాదు రష్యా బెలారూస్ దేశాలు జాయింట్ గా ఆర్షనిక్ మిసైల్స్ డ్రిల్స్ చేసి మీటింగ్ ముందు మజిల్ ఫిక్సింగ్ చేశారు. అమెరికన్ ఆర్మీను భయపెట్టడానికి ట్రై చేశారు. ఆర్షనిక్ మిసైల్స్ కేవలం 12 నిమిషాల్లో ఫ్రాన్స్, UK, ఇటలీ, జర్మనీ ఇలా అన్ని వెస్టర్న్ యూరోప్ దేశాలపైన హిట్ చేయగలదు. సో అలస్కా మీటింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఇన్ని జరుగుతున్నాయా అంటే ఎస్, ఇన్ని జరుగుతున్నాయి.
స్ట్రాటజిక్ సిగ్నలింగ్, సైకలాజికల్ మెసేజింగ్ ఇలా ఎన్నో జరిగాయి. అయితే ఇలాంటి మజల్ ఫ్లెక్సింగ్ కు పుతిన్ భయపడతాడా అంటే అస్సలు భయపడ్డు. నిజంగా పుతిన్ ఏందిరా ఈ సౌండ్స్ అన్నట్లు ఇరిటేటింగ్ గా చూశాడు. ఏంట్రా ఈ సర్కస్ అన్నట్లు పుతిన్ చూశాడు. మైదానంలో చేయలేక మండే అన్నట్లు యుక్రెయిన్ బార్డర్ లో చేయాల్సిన పని డిప్లొమాటిక్ మీటింగ్ లో చేస్తారేంట్రా అన్నట్లు పుతిన్ చూశాడు. మీకు క్యారెట్ స్టిక్ డిప్లొమసీ అంటే తెలుసా? దీనికి అర్థం ఒక పక్క అలస్కాలో మీటింగ్ చేస్తున్నారు, ఎకనామిక్ శాంక్షన్స్ ఈజ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. దిస్ ఈస్ కాల్డ్ క్యారెట్. స్టిక్ అంటే బ్యాక్గ్రౌండ్ లో రష్యన్ అండ్ అమెరికన్ ఆర్మీస్ తమ యొక్క మిలిటరీ మైట్ ను, తమ యొక్క మిలిటరీ పవర్ ను చూపిస్తున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ స్టిక్ అన్నమాట. ఈ ఫోటో ఫ్రేమ్ చూడండి, డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు కదా. పక్కనే అమెరికన్ F-22 ర్యాప్టర్స్ ను పార్క్ చేశారు. అవతలి వైపు F-35 లైట్నింగ్ 5th జనరేషన్ జెట్స్ ను కూడా పార్క్ చేశారు. ఈ F-22 అనేది అమెరికా దగ్గర మాత్రమే ఉంది. 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీని అమెరికా ఎవరికి అమ్మదు. F-22 స్టెల్త్ నెక్స్ట్ లెవెల్ అంటారు. F-22 ను తేనెటీగతో పోలుస్తూ ఉంటారు. అంటే ఎలాగైతే తేనెటీగ తప్పించుకుని గాల్లో తిరుగుతూ ఉంటుందో ఈ విమానం కూడా అలాగే తిరుగుతుందంట. ఇట్స్ స్టెల్త్ ఈజ్ లైక్ బంబల్ బీ అంటూ ఉంటారు. F-22 ముందు రష్యా దగ్గర ఉన్న Su-35, Su-57 యుద్ధ విమానాలు దేనికి పనికిరావు అని అమెరికన్స్ నమ్ముతూ ఉంటారు. ప్రపంచంలోనే ఫస్ట్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు F-22 అనమాట. F-35 ను కూడా పెట్టారు. అయితే F-35 స్టెల్త్ ను ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన స్వాతి రాడార్ పిక్ చేశాయి, ఇంటర్సెప్ట్ చేశాయి. కేరళలో దాదాపు నెల రోజుల వరకు శవం పడి ఉన్నట్లు పడి ఉంది ఆ విమానం. నిన్న మీటింగ్ లో పుతిన్ పెట్టిన డిమాండ్ ఈ మ్యాప్ లో చూస్తున్నారా? డాన్బాస్ ఏరియాస్ అయినా లొహాన్స్క్ అండ్ డొనెట్స్క్ ను రష్యాలో కలిపేస్తే దీనికి బదులుగా పుతిన్ ఏం చేస్తాడు అంటే కెరోసాన్, జియోపార్జియా ఈ 2 రాజ్యాల్లో యుద్ధాన్ని ఫ్రీజ్ చేస్తాడు అన్నాడు. అంటే ఇదే డీల్ అన్నమాట. 2 రాజ్యాలను రష్యాలో కలిపేయాలి, ఇంకా 2 రాజ్యాల్లో యుద్ధాన్ని ఆపేస్తాడు అన్నమాట. అంటే ఇండైరెక్ట్లీ యుక్రెయిన్ కు ఇచ్చేస్తాడు అన్నమాట. కెరోసాన్, జియోపార్జియాను ఫ్యూచర్ లో ఆక్యుపై చేయడానికి పుతిన్ ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఈ పంచాయతీ ఇక్కడికి వచ్చి ఆగింది. నెగోషియేషన్ టేబుల్ లో పుతిన్ ఏమన్నాడు, నాకు 4 రాజ్యాలు వద్దు, డాన్బాస్ ఏరియాస్ నాకు ఇచ్చేయండి, యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు. ఇది ఫైనల్ సెటిల్మెంట్. ఈ డీల్ కు జెలెన్స్కీ ఒప్పుకోవడం లేదు. ఈ ప్రపోజల్ ట్రంప్ కు బాగా నచ్చింది. రేపు వైట్ హౌస్ లో జరిగే మీటింగ్ లో ట్రంప్ జెలెన్స్కీను పిలిపించాడు. జెలెన్స్కీను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఎక్కడ జెలెన్స్కీ కన్విన్స్ అవుతాడేమో అని భయపడి ఈ మీటింగ్ కు చాలా మంది రానున్నారు. ఉర్సులా వోన్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఈవిడ వస్తున్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వస్తున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ద సో కాల్డ్ గ్రేట్ నెగోషియేటర్ ఈయన వస్తున్నారు. జర్మన్ ఛాన్సలర్ వస్తున్నారు. యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ వస్తున్నారు. జార్జియా మెలోనీ, అదే మోడీ గారి క్లోజ్ ఫ్రెండ్, ఈవిడ కూడా వస్తున్నారు. అలెగ్జాండర్ స్టెప్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిన్లాండ్. సో పెద్ద బందోబస్తుతో జెలెన్స్కీ రేపు వెళ్తున్నాడు. ఇంతమంది ఎందుకు అంటే ట్రంప్ ను కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారండి. ట్రంప్ పైన పుతిన్ బ్లాక్ మ్యాజిక్ చేశాడో లేదా బ్రెయిన్ వాష్ చేశాడో తెలియదు కానీ అలస్కా మీటింగ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పుతిన్ అని భజన చేస్తున్నాడంట. యూరోప్ నాయకుల భయం, ఒకవేళ పుతిన్ కు డాన్బాస్ ఇచ్చేస్తే రేపు పుతిన్ ఇంకొన్ని మ్యాప్ చూపించి పోలాండ్, బాల్టిక్, రొమానియా కూడా మావే అని ఈ దేశాలను కూడా లాగేస్తారు అని యూరోప్ దేశాలు భయపడుతున్నాయి. యూరోప్ యూనిటీ చూపించడానికి జెలెన్స్కీ వెంట మేమున్నాము అని చెప్పడానికి, ఒకవేళ ట్రంప్ సపోర్ట్ చేయకపోతే జెలెన్స్కీ వెనక మేమున్నామని సంఘీభావాన్ని వ్యక్తపరచడానికే వీళ్ళందరూ వెళ్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టు జెలెన్స్కీ డాన్బాస్ ఏరియాస్ ను రష్యాలో కలిపేసినా కూడా ఈ యూరోప్ దేశ నాయకులు దీనికి సిద్ధంగా లేరు. ఎలాగైనా జెలెన్స్కీను బ్యాక్ చేసి పుతిన్ ను ఓడించాలనే చూస్తున్నారు. యుద్ధం డెడ్ లాక్ కు చేరుకుందండి. ఈ బ్యాచ్ చూసారా, ఎంత మంది ఉన్నారో చూసారా. వీళ్ళందరూ రేపు ట్రంప్ మీద పడనున్నారు. ఈ యుద్ధంలో మ్యాజిక్ మూవ్ లేదు, చెక్ మేట్ లేదు, స్టేల్ మేట్ లేదు. ఈ యుద్ధానికి అంతమే లేదు. ఫైనలీ B-2 బాంబర్స్ లాంటి ప్లేన్స్ ను ఇండియా కూడా తయారు చేయాలి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణమే ఇది. ఇంకెన్ని రోజులు అమెరికా, రష్యా యొక్క మిలిటరీ పవర్స్ గురించి, వారి యొక్క టెక్ గురించి మాట్లాడుతూ ఉండాలి. సీరియస్లీ 140 కోట్ల జనాభా, బట్ మన దగ్గర ఫైటర్ జెట్ ఇంజనే లేదు. పువర్ బ్యూరోక్రసీ కారణంగా కావేరీ ప్రాజెక్ట్ ను డిలే చేసుకుంటూ వచ్చారు. ఇండియా తక్షణమే ఫైటర్ జెట్ ఇంజన్స్ ను తయారు చేసుకోవాలి. బికాస్ వరల్డ్ లీడర్స్ విల్ బి రెస్పెక్టెడ్ బై దర్ మిలిటరీ పవర్. ప్రపంచాన్ని శాసించాలి అన్నా, విశ్వగురువు అవ్వాలి అన్నా సాఫ్ట్ పవర్ చూపిస్తే సరిపోదండి. నిజంగా చెప్తున్నా, బాధతో బాధ్యతతో చెప్తున్నా. టర్కీ లాంటి దేశాల్లో అర్త్ క్వేక్ వస్తే సహాయం చేయడానికి వెళ్ళాం. బట్ ఏమైంది? సింధూర్ యుద్ధంలో మనకే వేశారు. కోవిడ్ అని చెప్పి కోవిడ్ సమయంలో ఎన్నో వ్యాక్సిన్స్ ను ప్రపంచ దేశాలకు ఇచ్చాం. అమెరికాకు కూడా కొన్ని మందులను సప్లై చేశాం. అయితే ఏమైంది? మన పైన టారిఫ్ వేశారు. నీ దగ్గర స్టెల్త్ టెక్ ఉందా? నీ దగ్గర 5th జనరేషన్ థ్రస్ట్ ఇంజన్ ఉందా? నీ ఇంజన్ యొక్క పవర్ ఉందా? నీ ఇంజన్ కు దమ్ముందా? మీ దగ్గర కట్టింగ్ ఎడ్జ్ రాడార్స్ ఉన్నాయా? దాన్ని బట్టి గౌరవం ఉంటుంది. ఇక్కడ ఇండియా
డిఫెన్స్ లో వేస్ట్ అని నేను చెప్పడం లేదు. ఆకాశ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, L6 వంటి ఆర్టిలరీ గన్స్ అండ్ రాడార్ సిస్టమ్, వీటన్నిటిలో మనం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాం. బట్ ఇది సరిపోదు, ప్రపంచంలో లేనిది మనం ఇవ్వాలి. లైక్ B2 బాంబర్స్ ఎవరి దగ్గర లేదు. రష్యా తయారు చేసుకున్న న్యూక్లియర్ మిసైల్స్, ఆర్స్నిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ ఇలాంటివి ఇవ్వాలి అన్నమాట. మనం న్యూక్లియర్ టెస్ట్ ను చేయడం మానేసాం, హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్ ను చేయడం తగ్గించాం. ఇంజన్ గురించి చాలా స్లోగా వెళ్తున్నాం. మొన్నటి వరకు ఆమ్కా కోసం రష్యా ఫ్రాన్స్ చుట్టూ తిరిగి ఇంజన్ ఇవ్వండి అని వాళ్ళ చుట్టూ తిరిగాం. ఇవన్నీ కాదు, అలస్కా మీటింగ్ లో మీరేం చూశారు? ట్రంప్ అండ్ పుతిన్ మాట్లాడుకోవడం చూశారు కదా. కానీ అక్కడ నిజమైన మీటింగ్ జరిగింది ఎవరి మధ్య తెలుసా? B2 బాంబర్స్, F-22 రాప్టర్స్, F-35 ఫైటర్ జెట్స్ కు, బిరస్నింగ్ మిసైల్స్, ఆర్స్నింగ్ మిసైల్స్, S-500 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కు మధ్య జరిగిన మీటింగ్ అది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.